వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నా పేరు ఆదిత్య బొమ్మ. నేను మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళకి నేను తెలుసు. రీసెంట్గా నా చాలా వీడియోస్ లర్నింగ్ కంటిన్యూస్ అనే ఛానల్లో ఉన్నాయి యూట్యూబ్లో. అలాగే కొంతమందికి నేను మీకు తెలియకపోవచ్చు, దట్స్ ఓకే. అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఐ ఆమ్ ట్రయింగ్ టు స్టార్ట్ ఏ బ్యాచ్ ఆన్ ఒరాకిల్. ఒరాకిల్ అనేది ఒక డేటాబేస్, ఐటీ ఇండస్ట్రీలో ఒక డేటాబేస్. సో దానికి సంబంధించిన కోర్స్ అన్నమాట. దాని గురించి చెప్పాలని నేను అనుకుంటున్నా ఈ వీడియోలో. సో అంతకంటే ముందు ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ మై సెల్ఫ్, రైట్? మీకేం అర్హత ఉంది, మీరు దాని గురించి చెప్తున్నారు అని కొంతమంది అడగచ్చు. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు నో అబౌట్ మీ. సో నేను చెప్పినట్టు నా పేరు ఆదిత్య బొమ్మ. ఈరోజు వచ్చేసి 15th June 2025 సండే. నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. 16th June నుంచి నేను ఐఎమ్ స్టార్టింగ్ ఏ బ్యాచ్ ఫ్రమ్ మార్నింగ్ 8 AM to 9:30 AM. డైలీ 1.5 hours, అట్లీస్ట్ 2 months ఉంటుందండి కోర్స్. 2 to 3 months పడుతుంది డిపెండింగ్ అపాన్ అవర్ హాలిడేస్. ఓకే, మరి ఈ కోర్స్ అన్నాం కదా, ఏంటి ఈ కోర్స్? వాట్ ఈస్ దిస్ కోర్స్? నేను ఏం ప్లాన్ చేస్తున్నానంటే, వాట్ ఈస్ మై ప్లాన్ ఇస్, అసలు ఆబ్జెక్టివ్ ఏంటిది మనకి ఉండాలి కదా. ఒక కోర్స్ స్టార్ట్ చేసే ముందర యూ షుడ్ నో వాట్ ఈస్ ఆబ్జెక్టివ్స్. యాజ్ ఏ ట్రైనర్గా నాకు ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి, యాజ్ ఏ స్టూడెంట్గా మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆబ్జెక్టివ్ లేకుండా కోర్స్ చేస్తే వేస్ట్, అవునా కదా? నా ఆబ్జెక్టివ్ ఏంటంటే వితిన్ దిస్ 2 to 3 months ఆఫ్ స్పాన్లో I want my students to learn Oracle. Oracle అనేది చాలా పెద్ద పదము, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో I want people to learn Oracle SQL. I want them to make Oracle SQL developer. ఎందుకు ఇది చేయాలి అని అనుకుంటున్నానంటే, మార్కెట్లో ఎస్క్యూఎల్ డెవలపర్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్లో. మార్కెట్ అంటే మన బయట మార్కెట్లో, సాఫ్ట్వేర్ మార్కెట్లో కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నా ప్లాన్ ఏంటి అంటే, ఈ 2 to 3 monthsలో ఎవరైతే నా కోర్స్ నేర్చుకున్నారో వాళ్ళకి I will make them understand the subject in such a way that వాళ్ళు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ఎంత నాలెడ్జ్ ఉందో నేను కూడా వీళ్ళకి అంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతా. అంటే వాళ్ళు మార్కెట్లో ఒక 3 years ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అని పెట్టగలిగితే, ఈ నార్మల్గా 3 years ఎక్స్పీరియన్స్కి ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ నేను ఈ కోర్స్ ద్వారా ఇస్తా అన్నమాట. సార్ మీరు ఎలా ఇస్తారు సార్, మీరు ఎట్లా ఇస్తారు అంటే, నాకు 19 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. 19 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. దీంట్లో నాది మొత్తం కోర్ కాంపిటెన్సీ వచ్చేసి ఒరాకిలే. మై హోల్ కోర్ కాంపిటెన్సీ ఈజ్ ఒరాకిల్. నేను దీంతో పాటు చాలా అదర్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు అవసరం లేదు, దట్స్ ఫైన్. మనకు ఇప్పుడు కావాల్సింది నా ఎక్స్పీరియన్స్ మీకు కావాలి, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది మీకు తెలియాలి. మీ నుంచి నాకు ఎంత టైం కావాలో నేను చెప్పాను. 2 to 3 months, ఎవ్రీడే 1 hour, 1.5 hour క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే. రికార్డ్ చేయనండి, గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికి కూడా, ఏ స్టూడెంట్కి కూడా రికార్డింగ్ ఇవ్వను. సార్ మీరు రికార్డింగ్ ఇవ్వచ్చు కదా, నేను తర్వాత చూస్తా అంటే నేను ఇవ్వను. ఎందుకు అని అంటే, రికార్డింగ్ అనేది ఇచ్చామనుకోండి, మీకు స్టూడెంట్స్కి ఏమైపోతుంది అంటే, పర్వాలేదులే రేపు సార్ రికార్డింగ్ ఉంటుంది కదా ఇంటికి వెళ్ళి చూసుకుంటా అంటారు. అది వద్దు. ఓకే, సిన్సియర్గా ఉన్న వాళ్ళు మాత్రమే నా బ్యాచ్లో రండి. సిన్సియర్గా లేకపోతే అక్కర్లేదు. నేను కూడా సిన్సియర్గానే ఉంటాను, ఎందుకంటే రికార్డింగ్ ఇవ్వట్లేదు కాబట్టి. ఐ విల్ హ్యావ్ టు బి వెరీ సిన్సియర్, యూ హ్యావ్ టు బి ఆల్సో బి వెరీ సిన్సియర్. సో హ్యావింగ్ సెట్ దట్ పాయింట్, నో రికార్డింగ్, ఆన్లైన్ క్లాస్ మార్నింగ్ 8 to 9:30 AM, 1.5 hours. ఎవ్రీడే నేను ఏదో ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఖచ్చితంగా అసైన్మెంట్ చేయాలి. నా బ్యాచ్లో ఒక్కరున్నా చెప్తాను, ఈవెన్ 1% ఉన్నా చెప్తా, 2% ఉన్నా చెప్తా.
రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఒక్కరున్నా పర్వాలేదు, ఇద్దరున్నా పర్వాలేదు, నేను చెప్తాను క్లాస్. కానీ ఎందుకంటే ఒక్కరికి వచ్చినా చాలు నాకు జాబ్, అవునా? సో దట్ ఈస్ వాట్ ఈజ్ మై పాయింట్, రైట్. ఇంకా నేను చెప్పాల్సిన అయితే ఈ 1.5 అవర్ క్లాసెస్ తర్వాత సిన్సియర్గా మార్కెట్లో జాబ్ ట్రై చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఎవ్రీడే 4 to 5 అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 4 to 5 అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇచ్చిన అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, వాట్ ఎవర్ మీరు చదవాలి. సార్ మళ్ళీ 3 months తర్వాత నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందా అనేది మీ క్వశ్చన్. సో 3 months తర్వాత ఖచ్చితంగా జాబ్ వస్తుందా అనే ఆ క్వశ్చన్కి నేను కాదు, ఎవరు ఆన్సర్ ఇవ్వలేరు, అవునా కదా? సో మరి నేనేమి ఇవ్వగలుగుతానంటే ఈ 3 months, 2 to 3 months కోచింగ్ తర్వాత నేను ఏం చేయగలుగుతానంటే మీ రెజ్యూమ్కి ప్రిపరేషన్కి నేను హెల్ప్ చేయగలుగుతా. నాకున్న సర్కిల్స్లో ఐ విల్ ట్రై టు సీ దట్ మీ రెజ్యూమ్ ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందో ఫార్వర్డ్ చేయగలుగుతా, అది నేను చేయగలుగుతా. మీకు ఇంటర్వ్యూస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో నేను చెప్పిన క్వశ్చన్ ఒక్కటి కూడా మిస్ కాదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, 19 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను 14-15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన, రకరకాల పీపుల్ ఇంటర్వ్యూ చేసిన కాబట్టి ఆల్ త్రూ మై కెరియర్. దీంట్లో 6 years నాది యూఎస్లో చేశాను, 6 years ఇన్ యూఎస్, రిమైనింగ్ ఇయర్స్ ఇన్ ఇండియా. సో ఆబ్వియస్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. మళ్ళీ అదే చెప్తున్నా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ నో వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ 3 years పర్సన్. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ 3 years పర్సన్కి ఏం ఎక్స్పెక్టేషన్ అవసరం ఉంటుందో నేను చెప్తాను అనమాట. దట్ ఈజ్ వాట్ ఈజ్ మై రిక్వైర్మెంట్. ఓకే, సో ఇది బేసిక్ థింగ్. ఫీజ్ డీటెయిల్స్ అంటే నేను ఈ క్లాస్లో చెప్పాను. ఫీజు నా నెంబరు, నా ఈమెయిల్ ఐడి ఇస్తాను కింద, ఫోన్ చేయండి. అండ్ దయచేసి నెగోషియేట్ చేయకండి. నేను నెగోషియేట్ చేయను. నేను ఎవరి దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నెగోషియేషన్ అనేది, ఫీజు దగ్గర నెగోషియేషన్ అనేది చేస్తే ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది సబ్జెక్ట్. ఫీజు దగ్గర నెగోషియేట్ నేను చెప్తున్నా, నా స్టూడెంట్ దగ్గర ఇది చాలా కటువుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫీజు దగ్గర నెగోషియేషన్ కానీ అది కానీ ఇది కానీ ఉంటే ఏమవుతుందంటే సబ్జెక్టు మీద పక్కన పోయి దాని మీద ఎక్కువ ఆలోచన పడతాను అనమాట. సో ఎవరికైతే అట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దయచేసి తీసుకోకండి సార్. నేను ఏమనుకో, హానెస్ట్గా చెప్తున్నా. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ డిస్కషన్స్. నాకు ఒక్కరు వచ్చినా చాలండి. వెన్ ఐ సెడ్ ఐ వాంట్ ఓన్లీ 1 person అయినా నేను చెప్తాను. ఓకే, సిన్సియర్గా ఉంటే మాత్రమే రండి, టైంపాస్ కాదు. ఓన్లీ సిన్సియర్ క్యాండిడేట్సే రావాలి, టైంపాస్ వద్దు. సార్ నేను చెయ్యను, నువ్వు అసైన్మెంట్ చేయకపోతే మాత్రం నేను నెక్స్ట్ డే క్లాస్కి రానియా. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో అప్పుడే రిపీట్ చేస్తా. నా దగ్గర అసైన్మెంట్ చేయకపోయినా, హోంవర్క్ చేయకపోయినా నో క్లాస్ నెక్స్ట్ డే. నేను జూమ్లో చెప్తాను కదా, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వను నేను నెక్స్ట్ డే. ఓకే, వెరీ 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 సీరియస్. అట్లాంటి డెడికేషన్, కమిట్మెంట్ ఉంటేనే నా క్లాస్లో జాయిన్ కండి. లేదంటే మంచిగా అమీర్పేటకి పోండి, మీకు 1000-2000 కూడా కోర్సులు చెప్తారు, మంచిగా 6 నెలలు టైంపాస్ చేస్తారు. అవి వేరే బ్యాచ్లు ఉంటాయి. కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు టైం లేకపోయినా కానీ వై ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఈస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ అన్న స్టార్ట్ చేయి అంటున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మాత్రం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది బేసిక్స్ అండి, బేసిక్ ఇంట్రొడక్షన్. సో ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది ఏంటో నేను నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఒరాకిల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ డెవలపర్ ఏంటంటే ఇన్ బ్రీఫ్గా చెప్తా. ఇన్ బ్రీఫ్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు? అసలు ఏంటి అసలు రైట్. సో జనరల్ అండి, వెరీ 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 జనరిక్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మనము ఎవ్రీడే ఒక నాన్ కంప్యూటర్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక అమ్మమ్మ ఉందో, లేకపోతే ఒక లేమన్ హూ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఒరాకిల్. ఒక లేమన్ ఒక కంప్యూటర్ని వాడుతుంది అనుకుందాం. ఓకే, ఒక లేమన్ ఒక కంప్యూటర్ని వాడినప్పుడు, లేమన్ అంటే ఒక కామన్ మ్యాన్, కంప్యూటర్ని వాడినప్పుడు వాడికి కనబడేది ఏంటి? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి, క్రోమ్ నుంచి క్రోమో లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జో ఏదో ఒక బయటకు కనబడే ఒక అప్లికేషన్ని మాత్రమే చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవ ఉన్నాడండి, మీ సేవ కానీ ఈ సేవలో ఉన్నారు.
మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు పని చేసి పెడతారు, మన ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడమో ఏదో ఒక పని చేసి పెడతారు. వాళ్ళకి ఓన్లీ ఈ కంప్యూటర్ మాత్రమే కనిపిస్తుంది. దే విల్ ట్రై టు ఎంటర్ సమ్ డేటా హియర్. ఇక్కడ కనిపించే స్క్రీన్ని మనం ఏమంటామంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. ఫ్రంట్ ఎండ్ అవునా. ఇక్కడ వీళ్ళు ఏదో ఒక చేస్తారు, సంథింగ్ ఎంట్రీ చేస్తారు, డీటెయిల్స్, తర్వాత సబ్మిట్ చేస్తారు. సార్ ప్రాసెస్ అయింది అంటారు, అప్రూవ్ అయింది అంటారు, కాలేజ్ అయింది అంటారు, రిజెక్ట్ అయింది అంటారు, ఇంకేదో అయింది అంటారు. మొత్తం ఇక్కడే జరుగుతుందా అండి మ్యాజిక్ మొత్తం ఇక్కడ జరగదు. ఎందుకంటే దిస్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. అంటే మీరు హోటల్కి వెళ్ళినప్పుడు మీకు మీ వెయిటరు కనబడేది ఎవరు? వెయిటరు ఫుడ్ తీసుకొని వస్తాడు. ఫ్రంట్ ఎండ్ ఫుడ్ తీసుకొని వస్తాడు. నువ్వు దీనిలో ఉప్పు లేదు పప్పు లేదు అంటే మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాడు, అవునా కదా. సో మనకు కనబడేది మాత్రం ఓన్లీ ఫ్రంట్ ఎండ్. ఈ వెయిటర్ మనకు ఎంత మంచిగా ఫుడ్ ఇస్తే, ఎంత మంచిగా ప్రజెంటబుల్గా ఉంటే విల్ బి వెరీ హ్యాపీ, అవునా కదా. సో మరి ఏం జరుగుతుంది? ఈ ఫ్రంట్ ఎండ్ అనేది మనకు కనబడుతుంది. నేను ఇంకా ఏం అనట్లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అని ఏం మాడలేదు. ఫ్రంట్ ఎండ్ కనబడుతుంది. వీళ్ళు ఇక్కడ ఏదో ఒకటి చేస్తారు. చేసినప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం అంతా ఇక్కడే జరుగుతుందా? నేను చెప్పినట్టు ఫుడ్ వీడే ప్రిపేర్ చేస్తాడా? లేదు. వీడు లోపలికి వెళ్తాడు. కిచెన్లో ఎవరుంటారు? షెఫ్స్ ఉంటారు, ఇంకా పని వాళ్ళు ఉంటారు, వేరే పనులు చేస్తుంటారు. వీళ్ళు బ్యాక్ ఎండ్. ఇప్పుడు 2 పదాలు వచ్చినాయండి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. మనకి అదే కస్టమరు మనకి బ్యాక్ ఎండ్లో ఎవడు షెఫ్, వాడు ఏం చేశాడు, వాడు చిన్నవాడా పెద్దవాడా మంచోడా చెడ్డోడా మనకి ఏం తెలియదు. మనకు అంతా కనబడిందంతా ఫ్రంట్ ఎండ్ మాత్రమే కనబడుతుంది. అట్లనే కంప్యూటర్స్లో కూడా మనకి ఫ్రంట్ ఎండ్ మాత్రమే కనబడుతుంది ఎవరికైనా కానీ యాక్చువల్ మ్యాజిక్ అంతా జరిగేది బ్యాక్ ఎండ్. మరి ఈ బ్యాక్ ఎండ్లో ఏముంటుంది అని అంటే, ఈ బ్యాక్ ఎండ్లోనే డేటా ఉంటుంది. ద యాక్చువల్ డేటా రిసైడ్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్, అవునా. యాక్చువల్ డేటా రిసైడ్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. మరి సార్ రెండే ఉంటాయా? ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండే ఉంటాయా? ఈ రెండిటితోనే మ్యాజిక్ సరిపోతుందా అంటే లేదు. ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో సంథింగ్ కాల్డ్ మిడిల్ ఎండ్ అనొచ్చా? మిడిల్ అనేది ఎండ్ ఉండదు కదండి, మిడిల్. అందుకోసమే దీన్ని మిడిల్ వేర్ అంటాం. 3 పదాలు వచ్చినాయి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ వేర్. మరి ఇప్పుడు మనకు సబ్జెక్ట్కి సంబంధించింది ఏంటి అని అంటే, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద బ్యాక్ ఎండ్. నేను ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడాను, బ్యాక్ ఎండ్ గురించి, మిడిల్ వేర్ గురించి మాట్లాడాను. మనము వి విల్ డైరెక్ట్లీ లుక్ ఎట్ ద బ్యాక్ ఎండ్. మరి బ్యాక్ ఎండ్లో డేటా, బ్యాక్ ఎండ్ అనగానే నేను ఏం చెప్పాను? బ్యాక్ ఎండ్ అనగానే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డేటా అన్నాను. ఈ డేటా అనేది రకరకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు అంటే, డేటాని స్టోర్ చేసే విధానము, ఆ బకెట్ని ఏమంటామంటే మనము డేటాబేస్ అంటాం, డీబీ అంటాం, డేటాబేస్, అవునా కదా. డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్, మన మైండ్ ఉంది, ఇట్ ఈజ్ ఏ డేటాబేస్. ఒక నోట్బుక్ ఉంది, ఇట్ ఈజ్ ఏ డేటాబేస్, అవునా. దానిలో డేటానే కదా ఉండేది. మన ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది, ఇట్ ఈజ్ ఏ డేటాబేస్. సో ఎనీథింగ్ దట్ హ్యాస్ డేటా ఈజ్ కాల్డ్ ఏ డేటాబేస్. సింపుల్. ఎనీథింగ్ దట్ హ్యాస్ డేటా ఈజ్ కాల్డ్ ఏ డేటాబేస్. మరి డేటాబేస్ అంటే, మరి సార్ మార్కెట్లో ఎన్నో డేటాబేసెస్ ఉన్నాయి కదా, మరి దేనికి వ్యత్యాసం ఏంటిది అని అంటే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఒక్కొక్క డేటా ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు నీ ఫోన్ బుక్లో ఉన్న డేటా నేము నెంబర్. అదే నువ్వు నోట్బుక్లో రాసుకునే డేటా ఒక పద్యం రాసుకుంటావు, ఒక పోయం రాసుకుంటావు, ఒక స్టోరీ రాసుకుంటావు, అదొక డిఫరెంట్ డేటా. సో డేటాలో కూడా మల్టిపుల్ విధానమైన డేటాస్ ఉంటాయి అన్నమాట. ఆ డిపెండింగ్ అపాన్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉందండి, లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఫేస్బుక్లో నువ్వు టెక్స్ట్ పెట్టొచ్చు,
నీ జేపీజీ ఫైల్స్ పెట్టొచ్చు, వీడియోస్ పెట్టొచ్చు, గిఫ్లు ఎన్నో పెట్టొచ్చు. ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా. కానీ ద ఫేస్బుక్ ఈజ్ యాక్సెప్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. బట్ హవెవర్ ఇంటర్నల్లీ ఇట్ మేనేజెస్ దిస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఇన్ ఇట్స్ ఓన్ వేస్. లోపల డిఫరెంట్గా ఉంటాయి. ఇందాక చెప్పినట్టే వెయిటరు ఫుడ్ తెస్తాడు, కానీ కిచెన్లో ఈ ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ ఒక విధంగా పెడతాడు షెఫ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇంకొక విధంగా పెడతాడు. ఆ లోపల ఎట్లా ఉందో మనకు తెలియదు. లోపల ఏ విధంగా డిజైన్ ఉందో మనకు తెలియదు. అవునా కాదా? సో ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీఆర్ లుకింగ్ ఎట్ ద బ్యాక్ ఎండ్ డేటా అండ్ ఇక్కడ దీన్ని మనము డేటాబేస్ అంటున్నాం. ఈ ఒరాకిల్ అనే పదము ఇక్కడ వస్తుంది. ఈ ఒరాకిల్ అనేది ఏంటి అంటే ఒరాకిల్ అనేది ఒక కంపెనీ నేమ్, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఈ ఒరాకిల్ అనే కంపెనీ ఎన్నో ప్రోడక్ట్స్ని మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. ఎన్నో ప్రోడక్ట్స్ని మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. అందులో ఒక ప్రోడక్టే డేటాబేస్. ఒరాకిల్ DB ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఒరాకిల్. అయితే ఈ డేటాబేస్ అనేది ఒక ప్రోడక్ట్ అని చెప్పాను కదా. మరి ఈ డేటాబేస్తో మనం మాట్లాడాలి అంటే మనకి ఆ డేటాబేస్కి మనం ఇలా చెప్తే డేటాబేస్ నుంచి మనం డేటా తెచ్చుకోవచ్చు. ఆ లాంగ్వేజ్నే మనము SQL అంటాం. అవునా కదా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు 2 years, వాళ్ళ లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి, లేకపోతే నీకు కావాల్సిన రెస్పాన్స్ రాదు. అవునా కదా? నీ లాంగ్వేజ్ వచ్చి కుదరదు, నీకు వాళ్ళ లాంగ్వేజ్ నీకు తెలియాలి. అట్లనే డేటాబేస్తో నువ్వు మాట్లాడాలంటే నీకు ఆ లాంగ్వేజ్ తెలియాలి. ఆ లాంగ్వేజ్ పేరే SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజెస్లో చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, నేను ఇవన్నీ రేపు క్లాస్లో స్టార్ట్ చేస్తాను. నేను జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇట్ ఈస్ మార్నింగ్ క్లాస్ ఏంటంటే 8 to 9:30 AM. నేను జూమ్ లింక్ పంపిస్తాను. కింద నా ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. నా ఈమెయిల్ ఐడి వచ్చేసి aditya.bomma@gmail.com. ఓకే, మీరు మెసేజ్ చేయండి. రేపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కాండి. ఓకే, నేను చెప్పిన కండిషన్స్ అన్ని చెప్పాను కదండి. ఐ డోంట్ వాంట్ టు మేక్ ద వీడియో లాంగర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ మై ఇనిషియల్ క్లాస్. సో లెట్స్ సీ in our future classes. This is Aditya Bomma signing off again. Thanks again.